ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. అదేంటో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న కథ విందాం. ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడు, మహారాజ్ని. వారికి ఒక సంతానం లేక కలిగాడు. ఒక చిన్న బాబు, అప్పుడే మాటలు వస్తున్నాయి, 2 సంవత్సరాల వయసు. వాడికి తానే స్వయంగా ఆహారాన్ని తినిపించేది తల్లి. ఒకరోజు తోటలోకి తీసుకెళ్తే తింటానని మారం చేశాడు. అలాగే తోటలోకి తీసుకెళ్ళింది. చుట్టుపక్కల సేవకులు ఉంటే దూరంగా వెళ్ళిపోమన్నది, ఎందుకంటే దృష్టి దోషం కలుగుతుంది బాబుకని ఆమె యొక్క భావన. సరే, దూరంగా ఒక చెట్లు, ఒక బావి అక్కడ ఉంటే దాని దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. తోటలో తీసుకెళ్ళింది. అది ఒక పెద్ద బావి. బావి గట్టు మీద కూర్చోబెడితే తింటాను. అలాగే కూర్చోబెట్టింది. ఆహారాన్ని తినిపిస్తుంటే అనుకోకుండా బాబు అందులో పడిపోయినప్పుడు వెంటనే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ తల్లి అందులోకి దూకి బాబుని రక్షించుకుంది. ఇప్పుడు దూకింది ఎవరు? రక్షింపబడ్డవారెవరు? దూకింది గోదాదేవి. తనకు అవసరం లేకపోయినా ఈ భూలోకంలో అవతరించి మనను కాపాడడానికి కంకణం కట్టుకున్నది. తిరుప్పావైని అనుగ్రహించింది. మొట్టమొదటి శ్లోకంలోనే నారాయణనే నమక్కే పరైతర్వా అని చెప్పింది. అంటే నారాయణే పర అనే వాయిద్యాన్ని ఇస్తాడు, అంటే పరమ పదాన్ని ఇస్తాడు. అలాగే నారాయణ నే నమక్కే అష్టాక్షరి మహామంత్రాన్ని కూడా అన్యాపదేశంగా బోధించింది. చక్కగా ఈరోజు అమ్మ తిరునక్షత్రాన్ని జరుపుకుంటారు.